హనీమూన్ ఎక్స్ప్రెస్. ఈ స్టోరీ రైటింగ్ ఏంటో, ఇందులో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ఏం చేశారంటే ఏం చేయలే అనిపించింది. బేసిక్ స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని మనస్పార్థాల వల్ల బిగ్ బాస్ షో లెక్క ఒక రూమ్ నుండి గడుపుదాం అనుకుంటారు. ఇందులో చాలా మంది ఉంటారు. వీళ్ళిద్దరు కలిశారా లేదా, ఓ టయానా మంచిగానే ఉంటారు, ఓ టయానా క్యారెక్టర్స్ మార్చుకొని మేము మంచిగా లేము చూపెడుతూ ఉంటారు. ఇలాంటి స్టోరీలు ఒక షార్ట్ ఫిల్మ్ తీసినట్టు తీసేసారు మూవీని. ఏ ఫ్రేమ్ కూడా నాకు అంతగా అనిపించలే. కామెడీ సీన్స్ కానీ సెంటిమెంట్ కానీ ఎక్కడ కూడా అంతగా ఎంగేజింగ్ గా తీసుకోవాలనిపించింది. బిగ్ బాస్ షో మనం చూస్తున్నాం, మళ్ళీ ఇదేంటి కొత్తగా డైరెక్టర్ స్టోరీ పరంగా 30% ఎఫెక్ట్ పెట్టిండు అనుకోవచ్చు. స్టోరీలో దమ్ములేంది సినిమా ఏం చూస్తాం మనం. సినిమా స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా చాలా అంటే చాలా లాగ్ అనిపించింది. ఎక్కడ కూడా ఎమోషన్స్ అనిపించలే ఈ మూవీలో చాలా మైనస్లు ఉన్నాయి, ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి. స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా పర్లేదు అనిపించింది. మూవీని ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. హనీమూన్ ఎక్స్ప్రెస్ అనుకున్నా కానీ హనీమూన్ ఎక్స్ప్రెస్ కాదు, చాలా హెడేక్ తలనొప్పి ప్రాబ్లం అనుకోవచ్చు. ఈ రేంజ్లో లాగ్ ఉంటే మనం ఏం చూస్తాం. మన ఛానల్లో మంచి మంచి మూవీ రివ్యూస్ ఇచ్చాం, పోయి చూడండి. ఈ మూవీ కావాలంటే ఎక్కడ దొరికితే తెలుసు కదా, పోయి చూడండి. మన ఛానల్ వస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.